హలో! నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్. ఈరోజు ఏంటంటే సీజను ఈ శీతాకాలంలో అందరికీ జలుబు, దగ్గు, జ్వరం ముందు వాయిస్ పోతుందండి. దానికి నా దగ్గర చిట్కాలున్నాయి. ఇది వాడాను. నాకు చాలా అంటే చాలా రిలీఫ్ వచ్చింది. అంటే నాకు పని చేసినయి పెడతాననమాట. నేను ఒకే వీడియో చేశాను 2. అంటే ఒకటే సాగతీయడం ఎందుకని నేను ఇందులో 2 చేశాననమాట. ఒకటి పాలు, మిరియాలు ఇది అందరికీ తెలిసే ఉంటది. కానీ ఇలా చేసుకొని బెల్లం వేసుకొని తాగండి. పంచదార వేసుకొని తాగుతారేమో అది మంచిది కాదు హెల్త్‌కి. మనం చెప్పేదే హెల్త్ కోసం గదా! కాబట్టి ముందు పాలని వేడి చేయండి. నేను మాకిక్కడ ఆవు పాలు, గేదె పాలు అంతేమీ దొరకవు. సిటీ కదా వైజాగ్. నాకు విశాఖ డైరీ మంచి స్వచ్ఛమైన పాలనమాట. అవి మేము తెచ్చుకుంటాం. అవి తాగుతూ ఉంటాం. వాటిని బెల్లం వేసి బాగా మరగనివ్వాలన్నమాట. ఎలా అంటే సలసల సలసల మరిగిపోవాలి బెల్లం. దాని తర్వాత మిరియాలు వేసుకోవచ్చు. లేదంటే పౌడర్ మిక్సీ కొట్టేసి పౌడర్ వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ దంచే వేశాను. ఎందుకంటే ఉడకపెట్టుకొని తాగుతాను కాబట్టి. వేసి మిరియాలు ఇదిగోండి నేను దంచాననమాట. దంచిన మిరియాలు కొంచెం ఎక్కువేసుకుంటే ఆ ఘాటుకి మన గొంతుకు మండాలండి. దెబ్బకి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే ఎగిరిపోవాలి. అంత పనిచేస్తుందిది. కొంతమంది పసుపు కూడా వేసుకొని తాగుతారు. పాలు, పసుపు, అల్లం ఇవన్నీ నిజంగానే యాంటీబయాటిక్ అండి. పనిచేస్తాయి మన వాయిస్‌కి. దాని తర్వాత దాని పక్కనే ఇది కూడా ట్రై చేశాను. ఎందుకంటే అప్పుడు నా వాయిస్ పోయింది. పండగకెళ్ళి చలిగాలికి నాకు జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయిందనమాట. నాకు ఈ 2 పనిచేశాయి. ఇదిగోండి వాటర్ పెట్టుకొని 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని దాంట్లో ధనియాలు ఇలాగ నలుపుకోవాలనమాట. అందులో అల్లాన్ని ఒక 2 ఇంచుల అల్లాన్ని దంచి వేసేసాననమాట అందులో. వేసేసి ఇలాగా ధనియాలు కూడా వేసేసి మరగాలనమాట. సలసల సలసల మరిగిపోవాలి. పట్టుకుంటే తోలు ఊడిపోయినట్టు. అలాగా మరగపెట్టేసేయాలనమాట బాగాని. నేనైతే మాక్సిమం 2 ఒకసారే చేస్తున్నాను కాబట్టి అటో పక్క, ఇటో పక్క. ఎందుకంటే ఒకటే ఎంతండి ఇంత లెంతీ వీడియోలు. అన్ మనం ఏదైనా కట్టే, తెచ్చే, కొట్టే అన్నట్టే ఉంటది మన వీడియోస్ అన్నీని. అందుకనే 2 మంచిగా పనిచేస్తాయని పెడుతున్నా అనమాట. చాలా తొందరగా రిలీఫ్ ఇచ్చే ఐటెమ్స్ ఇవి. అలా మరగబెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఓ పక్కనేమో పాలు. ఇది కూడా బాగా మరగపెడుతున్నా అనమాట. అలా తిప్పుతూ ఉండాలి. బెల్లం కొంతమంది మిక్సీ కొట్టి వేయొచ్చు. లేదంటే ఇలాగా ముక్కలు కొట్టుకొని వేసుకోవచ్చు. కానీ కరగడానికి టైం పడుతుంది. అలా పాల్లో కరగాలి కదండీ! కరుక్కుంటూ ఉండాలి. అలా తిప్పుతూ ఉంటే మాక్సిమం మొత్తం కరిగిపోతుందన్నమాట బెల్లం. ఆ స్మెల్‌కే బా అనిపిస్తదనమాట. రిలీఫ్ అనిపిస్తది. అలాగే మనం కొంచెం వేడి నీళ్ళు సలసల మరిగే నీటిలో కొంచెం ఏంటది జెండు బామ్ వేసుకొని అది స్మెల్ పీల్చినా చాలా బావుంటుందండి. పసుపు వేసుకొని, జెండు బామ్ వేసుకొని పీల్చినా మన ముక్కు రిలీఫ్ ఇస్తదనమాట. ఇలాంటివి తాగితే మన గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా ఫటాఫంచలైపోద్ది. ఇవి చేస్తూ ఉండాలండి. చేసుకున్ చేసుకుంటూ ఉంటేనే కదా మనం ఇవన్నీని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులకి వాటిలకి ఇచ్చుకునే కన్నా మన ఇంట్లోనే వైద్యాన్ని ఎట్లాగా చేసుకొని తగ్గించుకుంటే ఎంతో సులువు, సింపుల్ కదండీ! నేనైతే మాక్సిమం ఇంట్లో ట్రై చేస్తాను. మరీ తగ్గకపోతే స్పెషలిస్ట్ గొంతుకి, హెడ్‌కి ఉంటారు కదండీ! ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే బాగా పనిచేస్తాయన్నమాట. దాని తగ్గట్టు డబ్బులు కూడా అవుతాయనుకోండి. ఇలా ముందు ట్రై చేయండి. ఇంకా ఎక్కువైతే అప్పుడు మీరు వెళ్ళండి. చూసారా? నీళ్ళు సలసలసల మరుగుతున్నాయి. మరిగి నీళ్ళే మనం తాగాలనమాట. అంటే మరీ పొంగులేం కాదులెండి. అది మరిగిన తర్వాత ఆ రసం, ఆ సారమంతా ఆ వాటర్‌లో ఉంటుంది కదా! దాన్ని వడబోసుకొని తాగితే మీకు చాలా వరకు దగ్గండి.
ఎంత విపరీతంగా దగ్గానంటే నాకే తెలీదు. అంతలా దగ్గేదాన్ని నేను. పండక్కి వెళ్ళానో లేదో కానీ, ముగ్గులు పెట్టానో లేదో గానీ, మొత్తం మంచంతా నా తలకి పట్టేసి ఇంక ఫీవరు. లైట్‌గా ముక్కు కారడం స్టార్ట్ అయింది. జలుబు. దాని తర్వాత దగ్గు. దాని తర్వాత ఫీవరు. దాని తర్వాత వామిటింగ్స్. ఇవన్నీ పోవాలంటే ఇవే. దేనికైనా ఇదేనండి మందు. అల్లం, ధనియాలు, పసుపు, జీలకర్ర ఇవుంటే చాలండి మన వంటగదిలోని. ఏ డాక్టర్ అవసరం లేదు మనకి. ఇవి వాడితే మ్యాక్సిమం తగ్గిపోతాయన్నమాట. నేనక్కడ ట్రై చేయలేదు. మా ఇంటికొచ్చిన తర్వాత ట్రై చేశాననమాట. చాలా పనిచేసేసాయి. ఇలా మరగబెట్టుకొని అలా తాగుతూ ఉంటే హమ్మా అనిపించింది. గోరువెచ్చగా తాగాలి. మరీ చల్లారిపోయిన తర్వాత తాగితే పనిచేయదు. అలా ఇలా గోరువెచ్చగా తాగితే అప్పుడు ఆ గొంతులో ఉన్న వైరస్ కాస్త మాడి మసైపోద్దనమాట. అప్పుడు నాకసల వాయిస్ మూసేసి వాయిస్ వచ్చేది కాదసల. ఓహ్! 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 అనేదాన్ననమాట. అంతలా విపరీతంగా పోయింది నాకు. ముక్కు బాబోయ్! ఆ దగ్గు తెల్లవారం నిద్రుండేది కాదండి బాబు. ఇది నాకు ముందే తెలిసుంటే నేను అక్కడే చేసుకుందును. ఆ నీరసం మీద, ఆ ఫీవర్ మీద చేసుకోలేకపోయాననమాట. ఇప్పుడు చేసుకొని తాగిన తర్వాత వెంటనే 2 డేస్‌లో ఎగిరిపోయింది నా దగ్గు. వాయిస్ కూడా వచ్చేసింది. అంతలా పనిచేసిందని మీకు చెప్తున్నాను, వివరిస్తున్నాను. చాలా అంటే చాలా పనిచేస్తదనమాట. చూసారు కదా! ఎలా మరుగుతుందో సలసలసలసలసమని. అలా మరగబెట్టుకుంటూ ఉండాలనమాట. మ్యాక్సిమం టైం తీసుకుంటది. ఓ పక్కన ఇంకోండి చూసారా? పాలు కూడా ఎలా మరుగుతున్నాయో అలాగే మరగబెట్టుకోవాలన్నమాట. అది పైకి పొంగకుండా చూసుకుంటూ ఉండండి. అది సిమ్‌లో పెట్టుకొని, మీడియంలో పెట్టుకొని చూసుకుంటూ ఉండు. ఇలా తాగితే ఇది కూడా గోరువెచ్చగా తాగండి. మరి వేడిగా తాగితే గొంతు కాలిపోతుంది గదా! కాబట్టి ఒక గ్లాసులో పోసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఈ ముక్కలో మన గొంతుకు తగిలితే తాగబుద్ధి కాదు. ఆ టైంలోని ఆ హెడేకు, ఆ దగ్గు మీద చికాకుగా ఉంటది కదా! మనం ఇలా వడపోసుకొని తాగితే అలా సిప్పేస్తూ ఉంటే, అమ్మ! ప్రాణం లేచొచ్చిందిరా బాబు అనిపిస్తది. నేనైతే ఇదిగో చూడండి దీంట్లో వడపోసుకొని అలా స్టోర్ చేసుకొని తాగుతున్నాననమాట. అలా వడపెట్టుకుంటున్నాను ఒక దాంట్లో. ఇంకో దాంట్లో పాలు వడపెట్టుకుంటాను చూడండి. కొంచెం బావుంటదనమాట. ఇలా గాజుగా మనం ప్లాస్టిక్‌కి కన్నా ఇది గాజుదనమాట. ఇందులో వేసుకుంటే కొంచెం మీకు వేడి ఉంటది. హెల్త్‌కి కూడా మంచిదనమాట. ప్లాస్టిక్ అంత హాని చెయ్యవు ఇవి. కాబట్టి నేను ఇట్లా పోస్తాననమాట. అంటే ఇది థమ్స్ అప్ ఏంటంటే ఓకే. ఇందులో పోసుకొని తాగండి అని దాని అర్థం అనమాట. నా చేతి గాయం ఇంకా తగ్గలేదు. ఇది కప్పులో పోస్తున్నాననమాట. నేను దంచాను కాబట్టి నాకు అవసరం లేదు. నేను వడకపోసుకోలేదు. మామూలుగా పోసుకొని ఇందులో పోసుకుంటే ఏంటంటే ఈ మేకర్‌లో పోసుకుంటేనే ఆ వేడి ఉంటదనమాట. త్వరగా చల్లారిపోదు. మన అస్తమాట్లు వేడి వేడిగా కాసుకొని తాగాల్సిన పని లేదు. మూత పెట్టేసుకొని ఆ వేడి అలా ఉంటానే ఉంటది. ఉఫ్ 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 అని ఊదుకుని తాగడమే మనం. అంత పనిచేస్తది. ఇలాంటి వాటి వల్ల. ఏంటంటే గ్లాస్‌లో పోసుకున్న తర్వాత తాగుదాము అంటే చల్లారిపోద్ది కదా! ఇలాంటి దాంట్లో పోసుకొని మీరు ఎంతసేపున్నా ఇంగోల పొంగులు వస్తానే ఉంటది, పొగొస్తానే ఉంటది. అంత పనిచేస్తదనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ మీ బంగారం కుకింగ్ స్పెషల్.